గురుగారు, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు స్వర్గానికి వెళ్లే దారిలో కర్ణుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఇలా వీళ్ళందరూ కనిపించడంలో ఆంతర్యం ఏమిటి? వీళ్ళు మాత్రమే కాదమ్మా, ఈ అర్జునుడితో కూడుకున్న కృష్ణుడు కూడా ధర్మరాజు కనిపిస్తాడు. ఏమిటి అంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. కావ్యాంతములో అందరికీ క్షేమం కలగాలి అని కోరుకోవడం కావ్య లక్షణం. స్వర్గారోహణ పర్వములో ధర్మజుడితో కలిసి ధర్ముడు సమవేత్త వీధులలో ప్రయాణిస్తూ ఉండగా ఆ ధర్మజుడికి కర్ణుడు కనిపిస్తాడు, ద్వాదశాదిత్యులలో ఒకడిగా. అలాగే వసువులలో భీష్ముడు కనిపిస్తాడు, ధృతరాష్ట్రుడు కనిపిస్తాడు, దుర్యోధనాదులు కనిపిస్తారు. చివరకు కృష్ణుడేనేమో అనిపించే విధంగా నీలమోహన వర్ణంలో ఉన్నటువంటి జగన్మోహనాకారుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి నరనారాయణుల వలె కృష్ణార్జునుడు సైతం కనిపిస్తారు. ధర్మరాజు ఆ ధర్ముడితో ప్రశ్నిస్తాడు, వీళ్ళంతా ఎంతకాలం ఇలా స్వర్గంలో ఉంటారు? ధర్మరాజు మనస్సులో నేనే ధర్మవేత్తను అనేటటువంటి అహంకారం కాసింత ఉన్నది. అది తొలగిపోవడం కోసమే ఈ దృశ్యం కల్పితమైంది. వాళ్ళందరూ కూడా స్వర్గానికి వచ్చినప్పుడు నేను రావడంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విచక్షణ కలిగి మరుక్షణం అహంకారం తొలగిపోతుంది. ఆ వెనువెంటనే ధర్ముడు వివరిస్తాడు కదా, ఎవరికి వారు 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 చేసిన పుణ్యకర్మలను అనుసరించి ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటారు. పుణ్యం చేసినంత మాత్రాన పాపకర్మలను ఆచరించిన ఆ ఫలితం తొలగిపోదు. పాపకర్మాచరణ ఫలితం కూడా అనుభవించవలసిందే. అవశ్యమనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. వారి వారి కర్మలను అనుసరించి ఆ కర్మ ఫలాలకు తగినంత కాలంలో ఇక్కడ ఉంటారు అంటూ వివరిస్తాడు. ఈ కథనే లౌకికంగా మనకు అర్థం అయ్యే విధంగా పెద్దవారు ఒక చిన్న కథ చెప్తారమ్మాయి. యమధర్మరాజు వద్దకు ఒక పుణ్యాత్ముడిని తీసుకుని రాగా, మహానుభావ, మీరు పుణ్యం చేశారు, పాపం చేశారు, పుణ్య ఫలితంగా 100 రోజుల పాటు మీరు స్వర్గంలో ఉండాలి, పాప ఫలితంగా 900 రోజులు నరకంలో ఉండాలి, ఏది ముందు అని అడిగారు. ఆ పుణ్యాత్ముడు స్వర్గంలోనే ఉండాలని కోరుకుంటాడు. ఫలితంగా స్వర్గానికి పంపించారు. ఒక రోజు కాగానే మరుసటి రోజు ఇంకా 99 రోజులు మిగిలాయి అనుకున్నాడు. 3వ రోజుకి ఇంకా 97 రోజులు మిగిలాయి. అలా 10 రోజుల వరకు అనుకొని 90 రోజుల వరకు కాగానే మైనస్ చేసుకుంటూ వచ్చి ఉగ్గబట్టలేక, నాకు స్వర్గంలో ఉన్నా కూడా నరకంలో ఉన్నట్లుగానే ఉంది, మహా దుఃఖంగా ఉంది, ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉంటే కనుక ముందు నరకానికే పంపించండి అని అడగగా, ఈ 10 రోజులు మీరు నరకంలోనే ఉన్నారు, మీ మనసే అలాంటిది, ఇక నుంచి మీరు స్వర్గంలోనే శాశ్వతంగా ఉండవచ్చు అంటూ తీర్పునిచ్చాడా సమవర్తి ఈ పుణ్యాత్ముడితో. స్వర్గారోహణ పర్వంలో ఉండే వృత్తాంతాన్ని సంక్షిప్తంగా మార్చిన ప్రాచీనులు ఇలా ఈ కథనం మనకు వివరిస్తూ, ఏ కర్మ చేసినా పుణ్యఫలం ఆశించే చెయ్యండి, పాపకర్మలు చేయకండి అనే ప్రబోధం చేశారు.